ఇంకా ఎక్కడి న్యాయం, ఇంకా ఎక్కడి ధర్మం? తక్కువ కులానికి చెందిన వాళ్ళు అని గుడిలోకి రానియకుండా ఆపడం, గుడిలోకి వస్తారా అని కొబ్బరికాయలు ఓల్చేటి గదిలో 3 గంటలు కొట్టడం, ఆ ఘర్షణలో 2 నెలల పాప అని కూడా చూడకుండా కాలితో తంతే అక్కడికక్కడే స్పాట్లో చనిపోయింది. అంటే ఎక్కువ కులానికి చెందిన వాళ్ళది రక్తం కాదా? వాళ్ళకు కోసే రక్తం వెళ్ళదా? బంగారం వెళ్తుందా? ఇది నా దేశం. ఇక్కడ న్యాయం, ధర్మం లాంటివి ఉండవు. ఇక్కడ కులం, జాతి, పవర్, పొలిటిక్స్ ఇవి మాత్రమే నడుస్తాయి. ఇది నా దేశం, ఇది నా భారతదేశం. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఇక్కడ ఎక్కువ కులస్తులే నడిపించాలి, తక్కువ కులస్తులు ఎప్పుడు వారి ముందు బానిసలే. ఇది నా దేశం. ఒకసారి గోరెట్టి వెంకన్న పాడిన ఈ పాట వినండి. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట, మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట, మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. ఆ 2 నెలల బిడ్డ పుట్టి కేవలం 2 నెలలు మాత్రమే. ఏం పాపం చేసింది ఆ బిడ్డ? తాను తక్కువ కులంలో పుట్టడమే తాను చేసిన తప్ప. అమ్మ అని పిలవడం కూడా రాలేదు. కానీ ఆ బిడ్డ అప్పుడే మరణం ఒడిలోకి వెళ్ళింది. చిన్న పాప అని కూడా చూడకుండా మృగంలా చంపాడు. మృగంలా కాదు, ఎక్కువ కులస్తుడిగా చంపాడు. అంటే ఎక్కువ కులం వాళ్ళు చంపాలా, తక్కువ కులం వాళ్ళు చావాలా? ఇదే నా దేశం, ఇది నా దేశం. దిస్ ఈజ్ ఇండియా. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళగా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చచా, వీళ్ళంతా చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు.